గోదావరి పుష్కరాల కోసం భారీగా నిధులు కేటాయించామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. చెన్నూరులోని గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు. ఇక చెన్నూరు పట్టణ దగ్గరలోని ఉత్తరవాహిని గోదావరి దగ్గర ఏర్పాట్లను కలెక్టర్కు కుమార్ దీపక్, మున్సిపల్ ఇరిగేషన్, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. చెన్నూరు ప్రాంతం టైర్ 2లో ఉండగా టైర్ 1లోకి మార్చాలని కోరగా సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు వెంటనే స్పందించారన్నారు. గోదావరి పుష్కరాలకు రోజుకు 1,00,000 మంది వస్తారన్న అంచనాతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ప్రజల సౌకర్యార్థం రోడ్లు, టాయిలెట్స్ నిర్మిస్తున్నామని చెప్పారు మంత్రి వివేక్. సైడ్లో ఎవరిది భూమి ఉందో కదా, ఎవరిది భూమి అది? గోదావరి పుష్కరాలు పెద్ద ఎత్తున చేయాలని చెప్పి చెన్నూరు ప్రజలందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ విషయం నేను మైడారం క్యాబినెట్ మీటింగ్లో ఈ విషయం గురించి చర్చించడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా చెప్పాము. ఇంతకుముందు మన కాళేశ్వరంలో అయిన పుష్కరాలలో చెన్నూరు నియోజకవర్గానికి ఎక్కువ నిధులు కేటాయించలేదు. ఈసారి చెన్నూరు పుష్కరాలకు న్యాయం చేయాలని చెప్తే ముఖ్యమంత్రి గారు ఇమీడియట్లీ స్పందించి లేదు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేయాలని అప్పుడే వారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగింది. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ కూడా మీరు చూసినారు, అన్ని చోట్ల కూడా ప్రపోజల్స్ తీసుకురావడం జరిగింది. మన చెన్నూరులో ఎందుకంటే ఇక్కడ పెద్ద గుడి లేదు, ఎక్కడైతే పెద్ద పెద్ద గుడిలు ఉన్నాయో అవన్నీ కూడా టైర్ 1లో ప్రపోజ్ చేయడం జరిగింది. కానీ నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను, శ్రీధర్ బాబు గారు చైర్మన్ ఈ పుష్కరాల కమిటీకి, లేదు మా చెన్నూరులో సుమారు 1,00,000 మంది ఇక్కడికి వస్తారు భక్తులు, వారికి సరైన ఫెసిలిటీస్ చేసే అవసరం ఉన్నదని చెప్తే ముఖ్యమంత్రి గారు తక్షణమే ఒప్పుకొని దీన్ని టైర్ 1లో చేయడం జరిగింది. ఈ టైర్ 1 వలన ఇప్పుడే ఈ స్పాట్కి వచ్చి ఎక్కడెక్కడ ఏమేమి కట్టాలి, ఎందుకంటే ఇంకొక సంవత్సరం ఉంది, సంవత్సరంలోనే ల్యాండ్ ఎక్విజిషన్ ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు రోడ్ వైండింగ్ 2 వెహికల్స్ పోయేలాగా రోడ్ వైండింగ్ చేసే అవసరం ఉంది. ఇంతమంది భక్తులు వచ్చినప్పుడు వారికి సరిగా పార్కింగు, సరిగా టాయిలెట్ ఫెసిలిటీస్, బేదింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా కల్పించే అవసరం ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. అందుగురించి ఈ బడ్జెట్లో కూడా మొన్న క్యాబినెట్ మీటింగ్లో చర్చించినందుకు 500 కోట్ల రూపాయలు మనకు ఈ బడ్జెట్లో కూడా గోదావరి పుష్కరాలకు కేటాయించడం జరిగింది. మనము చెన్నూరులో ఇప్పుడే అన్ని ప్రపోజల్స్ నేను చూశాను. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసి ఎంత ల్యాండ్ ఎక్స్ట్రా అవసరమో, ఎక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్స్ రావాలి. ఎందుకంటే ఇక్కడ చెన్నూరులో ఒక శ్మశాన వాటిక లేదు. శ్మశాన వాటిక కూడా మేము మొన్న ల్యాండ్ అక్విజిషన్ చేసి 1 కోటి రూపాయలు కూడా దానికి శాంక్షన్ చేయించడం జరిగింది. అది కూడా పనులు నడుస్తాయి. కానీ ఇది వేరేగా, ఇది మనకు ఏదైతే పుష్కరాలకి ఈ ఫెసిలిటీస్ కల్పించాలో ఇవన్నీ కూడా ఈరోజు చర్చించి మనకు నిజంగానే ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పేది అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ప్లేస్ ఉంది, అక్కడ గోదావరి నార్త్ సైడ్లో ఫ్లో అవుతుంది కాబట్టి దానికి స్పిరిచువల్గా కూడా చాలా సిగ్నిఫికెన్స్ ఉన్నాయి. సో మనం ఈ రాష్ట్ర ప్రభుత్వ దానికి టియర్ 1లో మన సార్ రిప్రజెంట్ చేస్తే, ముందు ఇది టియర్ 2లో ఉన్నాయి, సార్ రిప్రజెంట్ చేస్తే గౌరవనీయులు సీఎం గారు ఐ థింక్ 10 days ముందు మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది ఈ చెన్నూరులో కూడా మనము మంచిగా ఏర్పాటు చేయాల్సింది. దానికి మన టియర్ 1లో అప్గ్రేడ్ చేయడానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో దానికోసం మనం మంచిగా పార్కింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడానికి ఘాట్, సో మనం దాదాపు 300 meters వరకు ఘాట్ చేయడానికి, పర్మనెంట్ ఘాట్ చేయడానికి, దాంతోపాటు ఎండోమెంట్ సంబంధించిన టెంపుల్స్ రెనోవేషన్ ఆర్ గెస్ట్ హౌస్ సంబంధించిన, కళ్యాణ మండపం సంబంధించిన ఆర్ ఇంకా టెంపరీ స్ట్రక్చర్ సంబంధించిన మనకి ఏమేమి అవకాశం ఉంటుంది దానికి సంబంధించిన కూడా మనం ఒక్కసారి చూసాము. దానికి సంబంధించిన కూడా ఆల్రెడీ ప్రపోజల్ ప్రిపేర్ చేయడం జరిగింది ప్రిలిమినరీగా. దానికి ఫైనల్ సార్ తోటి డిస్కస్ చేసి ఫైనల్గా మనం ప్రపోజల్ పంపిస్తాము.